అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం పెదగూడ పంచాయతీ బాకుబెడ ఎంపీపీ పాఠశాలలో 25 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా పాఠశాల భవనము లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 2 వారాలుగా అల్లూరి ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు తాత్కాలికంగా నిర్మించి ఉన్న షెడ్ సైతం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఎక్కడ కూర్చొని విద్యను నేర్చుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న వైసీపీ నేత కూడా దాసు గ్రామానికి పర్యటించి విద్యార్థుల ఇబ్బందులను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాకుబేడ ఎంపీపీ పాఠశాలలో పాఠశాల భవనం లేక 25 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉన్న తాత్కాలిక షెడ్డు కాస్త శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఎక్కడ కూర్చొని విద్యను నేర్చుకోవాలో, తమ పిల్లలను ఎలా బడికి పంపాలో తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయమై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ స్పందించి బాకుబేడ ఎంపీపీ పాఠశాల భవనంతో పాటు వర్షాకాలంలో తాత్కాలిక షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం పెదగూడ పంచాయతీ బాంకుబేడ గ్రామంలో సుమారుగా మన పిల్లలు జీపీఎస్ పాఠశాలలో 25 మంది పిల్లలు చదువుతున్నారు. కానీ సరి అయిన పాఠశాల భవనం లేకపోవడం వల్ల ఈ వారం రోజుల్లో ఎడాపెడ లేకుండా వర్షం కురవడం వల్ల ఈ పాఠశాల భవనం సరైనది లేకపోవడం, ఈ పిల్లలు అస్తవ్యస్తంగా గురి అవుతున్నారు. కాబట్టి దయచేసి విద్యాశాఖ మంత్రి వర్యులు మన నారా లోకేష్ గారు ఈ విషయాన్ని స్పందించి బాంకుబేడ గ్రామంలో పాఠశాల భవనము వెంటనే మంజూరు చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాము. మన పాఠశాల భవనంలో ఇంతమంది పిల్లలున్నా కూడా విద్యా బోధన సరి అయినది బోధించడానికి ఉపాధ్యులు ప్రతిరోజు వస్తున్నా కూడా ఈ పాఠశాల భవనం లేకపోతే గ్రామస్తులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో అన్నది కూడా మీరు ఒకసారి గమనించాలా. ఏ రోజు ఈ పాఠశాల భవనం ఈ రేక్ షెడ్డు పడిపోతుందన్నది కూడా మీరు ఒకసారి గమనించి మంచి మనసుతో గమనించి ఒక 5 లక్షలు ప్రస్తుతానికి షెడ్డు కోసమైనా మంజూరు చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాము. ఈ షెడ్డు తాత్కాలికంగా షెడ్డు నిర్మించిన ఏడల మళ్ళీ ఈ ఏడాది పాఠశాల భవనం కూడా నిర్మించేలా మీరు చర్యలు తీసుకుంటారనేసి మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ.